మేజర్ లీగ్ క్రికెట్లో అమెరికాలో జరుగుతున్న ఎమ్మెల్సీలో పరుగుల ప్రవాహం పారుతోంది. ఒక జట్టు 190 పరుగులు చేస్తే దాన్ని చేజింగ్ చేయడానికి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 15.1 ఓవర్లకే చేజింగ్ చేసింది అంటే బ్యాట్స్మెన్లు ఎంత ఈజీగా పరుగులు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఐపీఎల్లో మాదిరే ఇక్కడ కూడా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 190 పరుగులు చేసింది, 4 వికెట్లు మాత్రమే కోల్పోయి. ఈ జట్టులో ఓపెనర్ అండ్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 8 బంతుల్లో 3 పరుగులే చేసి ఫెయిల్ అయినప్పటికీ ఆండ్రే గౌస్ 50 బంతుల్లో 83 పరుగులు చేశాడు, 4 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో. అలాగే మైకేల్ ఓవెన్ 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు, 3 ఫోర్లు 3 సిక్సర్లతో. నిఖిల్ చౌదరి మన భారత సంతతికి చెందిన ఆటగాడు. యాక్చువల్గా ఇతను ఫేమస్ అయ్యేది ఆస్ట్రేలియా బిగ్ బాస్లో హాబర్ట్ హరికెన్స్ తరపున బాగా ఫేమస్ అయ్యాడు. ఈ మ్యాచ్లోనూ 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇటు బౌలర్ల విషయానికి వస్తే పూర్తిగా ఫెయిల్ అయ్యారు. హరీష్ రఫ్ 4 ఓవర్లకు 42 పరుగులు సమర్పించుకున్నాడు, 1 వికెట్ మాత్రమే తీశాడు. అటు పంజాబ్ తరపున ఆడుతున్న అందరికీ గుర్తు ఉంటుంది బార్లెట్, ఆస్ట్రేలియా చెందిన బౌలర్. ఇతను 4 ఓవర్లకు 50 పరుగులు సమర్పించుకున్నాడు, ఏకంగా 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత 191 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 15.1 ఓవర్లకే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లే అదిరిపోయే భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. 5.4 ఓవర్లకే ఏకంగా 102 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. ముఖ్యంగా ఓపెనర్లు కేకేఆర్ తరపున ఆడుతున్న ఫిన్ అలెన్ అయితే విధ్వంసం చేశాడు. 18 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు, 4 ఫోర్లు 4 సిక్సర్లతో. తన స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ 250 కావడం విశేషం. అటు మరో ఓపెనర్ సౌత్ ఆఫ్రికాకు చెందిన లాండ్రీ ఫ్రిటోరియస్ కూడా 66 పరుగులు చేశాడు. జస్ట్ 26 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు 3 ఫోర్లతో. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ అందిస్తే ఆ తర్వాత మాథ్యూ షాట్ 34 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాకు చెందిన అరన్ హార్డీ 22 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు, 6 ఫోర్లు 1 సిక్సర్తో. ఇలా శాన్ ఫ్రాన్సిస్కో బ్యాట్స్మెన్లు అందరూ చెలరేయడంతో మరో 29 బంతులు మిగిలి ఉండగానే 193 పరుగులను చేజింగ్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.